తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత గురువారం సాయంత్రం 7 గంటలకు సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌక్కు విచ్చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై ఆమెకు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన జెండా ఆవిష్కరణతో పాటు పార్టీ భావజాలం, భవిష్యత్ కార్యాచరణపై కవిత కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, యువతకు అవకాశాల కల్పన వంటి అంశాలపై ఆమె తన సందేశాన్ని అందించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిల్లా నాయకత్వం ముందస్తుగా విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేసి సభను విజయవంతం చేసినట్లు నాయకులు తెలిపారు. కార్యక్రమానికి మహిళలు, యువత, అభిమానులు అధిక సంఖ్యలో హాజరు కావడం విశేషంగా నిలిచింది. అడుగుపెట్టినటువంటి శ్రీమతి కల్వకుంట్ల కవితమ్మ గారికి ఉన్నాం. ఒక్కసారి గట్టిగా మీకు చెప్పండి ద్వారా, మీ గేరితల ద్వారా, శ్రీమతి కల్వకుంట్ల కవితమ్మ ద్వారా ఈ జెండా తెలంగాణ రాష్ట్రానికి అండగా ఉంటామని, శ్రీశిల్లకు అండగా ఉంటామని, చేనేత కార్మికులకు అండగా ఉంటామని, విద్యకు వైద్యానికి ఉచితంగా ఇస్తామని పార్టీని ప్రకటించినటువంటి మన శ్రీమతి కల్వకుంట్ల కవితమ్మ గారికి స్వాగతం, సుస్వాగతం, స్వాగతం, సుస్వాగతం. శ్రీమతి కల్వకుంట్ల కవితమ్మ గారికి ఇప్పుడే ఎప్పుడెప్పుడైనా చూస్తున్నటువంటి మన తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర అధ్యక్షురాలు, బడుగు బలహీన వర్గాల నేత, పరిశీలకులుగా ఉన్నటువంటి కొందరి ధరణి గారు, ఎత్తని మారయ్య గారు వేదిక మీదకి రావాలని కోరుతా ఉన్నాం. సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ గుంటుక సంపదను వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూస వేరుని వేదిక మీద. జై తెలంగాణ. సిరిసిల్ల జిల్లా ప్రజలందరికీ కూడా వినమ్రంగా శిరస్సు వంచి నమస్కరించుకుంటా ఉన్నాను. మరి ఇవాళ సిరిసిల్ల గడ్డ మీద ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా మాజీ అన్నగారికి, అట్లానే పూసవేణు అన్నగారికి, అట్లానే రూప్ సింగ్ అన్న గారికి, గద్వాల్ నుంచి వచ్చిన రంజిత్ కుమార్ గారికి, గుంటుక సంపత్ గారికి, తమ్ముడు వరద సతీష్ గారికి, చిల్క ప్రవీణ్ గారికి, వినయ్ గారికి, భాస్కర్ అన్న గారికి, అట్లానే వేదిక ఆనంద్ అన్న గారికి, మా ధరణికి, వేదిక మీద ఉన్నటువంటి అనేక మంది జావేద్ గారికి, స్థానిక నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. మరి 4 గంటల నుంచి మా అక్క చెల్లెలు వెయిట్ చేస్తున్నారట. మీ ఓపికకి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాక, అట్లానే మా ప్రెస్ మిత్రులందరికీ వారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా కూడా తెలంగాణ రక్షణ సేన అనేటటువంటి కొత్త పార్టీని ఏర్పాటు చేసుకొని మొత్తం తెలంగాణ వ్యాప్తంగా జెండా పండుగ కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నాం. ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో
ప్రతి గ్రామంలో జెండా పండుగ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం. మరి జెండా పండుగను సిరిసిల్లాలో ఇంత అద్భుతంగా నిర్వహించినటువంటి మొత్తం టీఆర్ఎస్ నాయకులందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై టీఆర్ఎస్. మరి మా అక్క చెల్లెలు అనుకోవచ్చు, రాష్ట్రంలో ఆల్రెడీ కాంగ్రెస్ ఉన్నది, బీజేపీ ఉన్నది, బీఆర్ఎస్ ఉన్నది, ఇంకొక పార్టీ కొత్త పార్టీ వచ్చింది. మరి కొత్త పార్టీ సంగతి ఏంది, ఎందుకోసం ఈ కొత్త పార్టీ పెట్టిందని మన వాళ్ళందరూ కూడా అక్క చెల్లెలు ఆలోచించుకుంటూ ఉంటారు. అక్క చెల్లెలందరినీ నేను మిమ్మల్ని కోరేది ఒకటే, అక్క తెలంగాణ కోసం కొట్లాడినాం, పిడికిలు బిగించినాం, పేగులు తెగేదాకా కొట్లాడినాం. 1200 మంది పోరాళ్ళు మన వాళ్ళు బలైపోతే తెలంగాణ వచ్చింది. ఒక్క మాట మా అక్క చెల్లెలు ఇక్కడ ఉన్న వాళ్ళు గుండెల మీద చేసుకొని చెప్పాలి, తెలంగాణ వచ్చింది కరెక్టే. ఇవాళ మన పిల్లగాళ్ళని చదివించుకోవాలనుకుంటే మీరు పేదవాళ్ళు, మధ్యతరగతి సంబంధించిన మనము ఏదైనా స్కూల్ పోయి ఫీజు కట్టే పరిస్థితి ఉన్నదా? మనకు ఎక్కడైనా పోయి ప్రైవేట్ స్కూల్కి మా పిల్లల్ని చదివించుకుంటానికి బాధంతా గల్లా ఎగరేసుకొని ఫీజు కట్టే పరిస్థితి ఉన్నదా? ఇబ్బంది పరిస్థితి ఉన్నది. అదేవిధంగా పోనీ ప్రైవేట్కు మాకు దిక్కు లేదు, పోలేము. మరి గవర్నమెంట్కి పోదామంటే గవర్నమెంట్ స్కూల్ ఎట్లుంది? స్కూల్ ఉంటే పంతులు ఉండడు, పంతులు ఉంటే స్కూల్ ఉండదు. అందరు ఉంటే బెల్లు కొట్టేటోడు ఉన్నాడు, బెల్లు కొట్టేటోళ్ళు ఉంటే బాత్రూమ్ సర్వ్ చేసేటోళ్ళు ఉండరు. అట్లాంటి పరిస్థితుల్లో మన పిల్లల్ని పంపాలంటే మనకే భయమై అప్పో సొప్పో చేసి ప్రైవేట్ స్కూళ్ళకు పంపుతున్నటువంటి పరిస్థితి. మరి ఆ తర్వాత మీ అందరికీ తెలుసు, ఇవాళ మన ఆరోగ్యం పాడైపోతే హాస్పిటల్కి పోతే ఎంత ఖర్చు అవుతుందో మీరే చూస్తున్నారు. గవర్నమెంట్ దవాఖాన పోదామంటే భయంకరమైన పరిస్థితి, సూది ఉంటే దూది ఉంటలేదు, దూది ఉంటే సూది ఉంటలేదు. మరి ప్రైవేట్ హాస్పిటల్కి పోతే దోపిడీ, విపరీతంగా డబ్బు ఖర్చు అవుతుంది. తెలంగాణ తెచ్చుకుంటే అంత బాగుండే, అన్ని పార్టీలు అధికారంలోకి వచ్చాయి. మరి ఎందుకు ఇంకా మన పేద సాధ గురించి ఎవరు ఆలోచిస్తలేరు? ఎందుకోసం తెచ్చుకున్నాం తెలంగాణ? ఇండ్లు ఉన్నాయా ఎవరికన్నా ఇలా పేదోళ్ళకు? అదే వచ్చిన వాళ్ళకే ఇండ్లు వచ్చినాయి, ఉన్నోళ్ళకే ఇండ్లు వచ్చినాయి తప్పితే కొత్తగా రాలే. అది బీఆర్ఎస్ కట్టినప్పుడు అట్లే అయింది. ఇప్పుడు కాంగ్రెస్ ఇంద్రమ్మ ఇండ్లు అంటే కూడా వాళ్ళ ఇంట్లో తిరిగేటోళ్ళకే ఇండ్లు ఇచ్చింది తప్పితే నిజంగా పేదోళ్లకు ఊర్లో వెతికి ఎక్కడన్నా ఇండ్లు ఇచ్చిందో ఒకసారి ఆలోచించాం. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే, ఉట్టిగేదో ఓటేసుడు, ఎట్టికి ఓటేసుడు, వాళ్ళని సీఎం చేసుడు, వీళ్ళని అధికారంలోకి తెచ్చుడు కాదు కదా. ఎవరన్నా అధికారంలోకి వస్తే మన బతుకు మారాలి, దానికోసం ఆలోచన చేసుకోవాలి. ఎట్లా మారుతుంది మన బతుకు అన్న విషయం ఆలోచన చేసుకోవాలి. నేను మహిళగా, ఒక ఆడబిడ్డగా మా ఆడవాళ్ళ కష్టం ఏందో తెలిసి నాకు. నేను వస్తుంటే తోవంటే మా సిరిసిల్ల ఆడబిడ్డలు చెప్తున్నారు నాకు, అక్క వేరే మొబైల్ వస్తే మేము మాట్లాడడం, కానీ నువ్వు వచ్చినాం మిమ్మల్ని అడుగుతున్నాం, సతాతో అడుగుతున్నాం, అక్క మాకు ఇల్లు లేదు, పేద పరిస్థితి ఉన్నది, ఏం చేస్తావు చెప్పు మాకు అని తోవంట వస్తుందల్లా ఆడపిల్లలు వచ్చి అడుగుతూ ఉన్నారు, ఆడబిడ్డలు వచ్చి అడుగుతూ ఉన్నారు. సంతోషం అనిపించింది నాకు. ఎందుకంటే మా ఆడవాళ్ళకి ఇన్ని రోజులకి మాకు ఒక హక్కు ఉన్నది, అడగొచ్చు, మాకు ఒక పార్టీ ఉన్నది, మా పార్టీ, మా ఆడబిడ్డ పార్టీ అని మీరు సత్తా వచ్చి నన్ను అడుగుతూ ఉన్నారు. అదే వేరే వాళ్ళు వస్తే, మగవాళ్ళు వస్తే, ఎమ్మెల్యేలు వచ్చినా, ఎంపీలు వచ్చినా పోలేసారా? మీరు పోయి మాట్లాడగలుగుతారా? అడిగే పరిస్థితి ఉంటుందా? నూకుతే ఎక్కడో పోయి పడతారు ఆడవాళ్ళు. నేనేమో ఆడవాళ్ళు ఎక్కడున్నా దగ్గర తీసుకొని మాట్లాడుతూ ఉంటాను. ఎందుకంటే నిజమైన కష్టం నాకు తెలుసు. ఇవాళ సంపాదించినా సంపాదించకపోయినా ఇంట్లో ఉండి కష్టపడేది, ఇంట్లో ఉండి ఇబ్బంది పడేది ఆడవాళ్ళు. మగవాళ్ళు తాగిపోయినా కూడా పిల్లల్ని స్కూల్కి పంపించేది మనం. మరి అటువంటి సందర్భంలో ఇవాళ మనకు ఒక పార్టీ ఉండాల్సిందే, మన గురించి ఆలోచించే పార్టీ ఉండాలి. అందుకే ఈ పార్టీ పెట్టినామక్క, తెలంగాణ రక్షణ సేన. ఈ పార్టీ పేరు తెలంగాణ రక్షణ సేన. ఈ పార్టీ జెండా, ఈ పసుపు జెండా మన ఆడవాళ్లకు అతి పవిత్రమైనటువంటి జెండా, అతి పవిత్రమైన రంగు ఈ పసుపు రంగు. అందుకోసమనే పసుపు రంగు జెండా పెట్టుకున్నాం. మరి ఈ పసుపు రంగులో ఇగో తెలంగాణ అంతా కూడా నీలం రంగులో ఉంటుంది. నీలం రంగు అంటే ఏంటంటే కష్టపడేటోళ్ళది, పేద సాధలది, మధ్యతరగతి వాళ్ళది, పేదవాళ్ళది, శ్రామికులది, బీడీ కార్మికులది. ఈ రంగు బ్లూ కలర్ అంటే ఎస్సీ ఎస్టీలది, ముస్లిమ్స్, బీసీలది. మరి అందుకోసమే తెలంగాణ రంగు అట్లా పెట్టుకున్నాం. ఇక మీకు తెలుసు, ఈ పసుపచ్చ అంటే మా రైతన్నల రంగు, మా పర్యావరణం రంగు, మన అడవుల రంగు. అందుకోసమని ఈ జెండా ఇట్లా పెట్టుకున్నాం. ఎందుకంటే ఏది పెట్టినా ఉట్టిగా పెట్టొద్దు. మనం ఆడవాళ్ళని ఏ పని కూడా ఉట్టిగా చేయం. మీకు తెలుసు, బాగా ఇబ్బంది అయితేనో, బాగా ఆవేదన కలిగితేనో ఆలోచించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నాం అంటే వెనక్కి రాము. ఇలా నేను ఒకటే పంతం పట్టుకొని బయటకు వచ్చినాక, మా రాష్ట్రంలో, మన తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క పేదవారికి కూడా చదువు అనేటటువంటి దానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు కావద్దు. ఎంత పెద్ద ప్రైవేట్ స్కూల్కి పోయినా మా ఆడవాళ్ళు ధైర్యంగా పోయి పిల్లల్ని చేర్పించుకునే పరిస్థితి ఉండాలి. రెండవది, హాస్పిటల్కి పోతే ఏ ఒక్కరికి కూడా ఒక్క రూపాయి కూడా మీ జేబులోకి వెళ్ళి ఖర్చు కావద్దు. ప్రైవేట్ హాస్పిటల్లో ఎంత పెద్ద వైద్యమైనా కూడా
చేసుకునే పరిస్థితి ఉండాలి. అందుకే ఆలోచన చేసి 5 పథకాలు పెట్టుకున్నాం. ఉచితంగా విద్య, ఉచితంగా వైద్యం. ఇక నెక్స్ట్ మనకి ఏం రంది ఉంటుంది అక్క, మన ఆడవాళ్ళకి. మా పిల్లల్ని చదివించినాం, ఇంటర్మీడియట్ చేయించినాం, డిగ్రీ చేయించినాం. ఉద్యోగాలు ఎక్కడున్నాయి? పడ్డాయా? వచ్చినాయా ఉద్యోగాలు? బీఆర్ఎస్ ఉన్న 10 ఏళ్లలో ఒక నోటిఫికేషన్ రాలే గ్రూప్ 1కి. అదేవిధంగా కాంగ్రెస్ ఉన్నటువంటి ఇన్ని రోజులలో సంవత్సరానికి 2 లక్షల జాబ్లు వేస్తామంటే ఎక్కడ కూడా జాబ్లు వేసిన పరిస్థితి లేదు. అందుకే నేను ఒక ఆలోచన చేసిన, ఇవాళ ఎట్లయితే ఊర్లల్లో మన ఆడబిడ్డలకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయో అట్లా యువతీ యువకులకు, చదువుకున్న ఆడపిల్లలకు మగపిల్లలకు మంచిగా గ్రూప్స్ పెడదాం. పెట్టి వాళ్ళకు 2 లక్షల నుంచి 20 కోట్ల దాకా వాళ్ళు ఏం బిజినెస్ చేసుకుంటామన్నా, ఏం చేస్తామన్నా వాళ్ళ చేతిలో 2 రూపాయలు రావాలి. అట్లా వస్తేనే వాళ్ళకి గౌరవం ఉంటుంది. ఇది కూడా నేను ఉట్టిగా పెట్టలేక నేను మాట్లాడుతూ ఆలోచన చేస్తా. బాగా మగపిల్లలు, ఆడపిల్లలు, చదువుకున్న పిల్లలతో మాట్లాడినా వాళ్ళు ఒకటే మాట చెప్పారు, అక్క మాకు 18 ఏళ్ళు వచ్చినాయి, 20 ఏళ్ళు వచ్చినాయి, 25 ఏళ్ళు వచ్చినాయి, ఉద్యోగం వస్తలేదు, చదువుకున్నా, ఇంట్లో పైసలు తీసుకోవాలంటే బాధ అవుతుంది. మా తల్లి గ్రూప్లో పైసలు తీసుకొని ఎత్తుకొని వచ్చి నాకు 1 లక్ష రూపాయలు ఇస్తే బండి కొనుక్కుంటున్నా, ఎత్తుకొని అక్క గ్రూప్లోకి వెళ్ళి 3 లక్షల రూపాయలు మా అమ్మ ఇస్తే ఆటో కొనుక్కొని నడుపుకుంటున్నాక ఇజ్జత్ అనిపిస్తుంది. పెద్ద చేతికి వచ్చినటువంటి కొడుకును మళ్ళీ అమ్మని డబ్బులు అడుకోవాలంటే ఇజ్జత్ అనిపిస్తుంది అక్క అని ఎంతో మంది ఆడపిల్లలు, మగపిల్లలు చెప్పిన తర్వాతనే నేను ఈ పథకం ఆలోచన చేశాను. ఎట్లా అయితే వాళ్ళ ఆడవాళ్ళ గ్రూపులు పెడుతున్నామో రేపటి నాడు మన యువత కోసం గ్రూప్స్ క్రియేట్ చేస్తాం, యూత్ ఎంపవర్మెంట్ గ్రూప్స్ క్రియేట్ చేస్తాం, వాళ్ళకి డైరెక్ట్గా లోన్లు ఇస్తాం. ఇవన్నిటికన్నా ముఖ్యమైన విషయం, అత్యంత ముఖ్యమైన విషయం, మన రైతన్నలు ఉన్నారు. వారికి ఇవాళ సిరిసిల్ల జిల్లా మొత్తం కూడా వ్యవసాయ ప్రధానమైనటువంటి జిల్లా. అందరం కూడా కష్టం చేసుకొని బతికేటోళ్ళం రైతన్నలు. ఇవాళ ఎక్కడికి పోయినా కూడా ఒక్కసారి రైతన్నలు ఆలోచన చేసుకోవాలి. మీరు పనుండి ఎంఆర్ఓ ఆఫీస్ పోతారు, పనుండి కలెక్టర్ ఆఫీస్ పోతారు, ఎవరైనా మనం দেখతారా? ఎవరైనా కాంతారా? ఎవరైనా పిలిచి నీకు ఏమైనా ఏం పని ఉందా అని అడుగుతారా? ఒక్కరు కూడా మాట్లాడరు. మన చెప్పులు చూస్తారు, మన బట్టలు చూస్తారు, ఎవరు కూడా మాట్లాడరు. అందుకే రైతు రాజు కావాలంటే ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లో ఖచ్చితంగా రైతుకు ఒక కౌంటర్ ఉండాల్సిందే. ఆ కౌంటర్లో రైతును కూర్చోబెట్టి నీకేం పని కావాలని అడిగి చేయాలి. ఇవాళ వానలు పడుతున్నాయి, జర ఏదైనా పొలం వేసుకున్నాం, నన్ను గింజలు చల్లుకుందామంటే మందు బస్తాల కోసం, యూరియా కోసం పోస్తే ఫోన్లో యాప్ అని పెట్టిరు. ఆ యాప్లో ఎవరికి కూడా ఏం వస్తలేదు. నేను ఇక్కడ సిరిసిల్ల నుండి డిమాండ్ చేస్తున్నా, ఆ యూరియా యాప్ అనేది రద్దు చేయాలి. ఆ యూరియా యాప్ అనేది వద్దు, యూరియా యాప్ రద్దు చేయాలి. మరి ఇక్కడ మనకు సెస్ అని ఉండే, ఇక్కడ సిరిసిల్ల సపరేట్గా కరెంట్ వచ్చేది. ఆ సెస్ కాస్త మంగళారతి అయిపోయింది. దాన్ని ప్రైవేట్ వ్యక్తులు కబ్జా పెడదామని చూస్తే లాస్ట్కి అటు ఇటు అయింది, అది మొత్తం గవర్నమెంట్లో కలిసిపోయింది. మరి ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు కేటీ రామారావు గారు సెస్ అంతా కలిసిపోతుంటే కూడా ఒక్క మాట కూడా మాట్లాడలే. మరి మొన్నటికి మొన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల మీద కుట్రతోని సపరేట్గా రైతులకు డిస్కౌంట్ పెడతామని అంటే రైతుల కరెంటు నిండా ఎత్తగొట్టే ప్రయత్నం చేస్తే కూడా మీ సిరిసిల్ల ఎమ్మెల్యే రామారావు గారు ఒక్క మాట కూడా రైతు డిస్కౌంట్ గురించి మాట్లాడలేదు. అంటే రైతు డిస్కౌంట్ కావాలనా వద్దనా ఏంటన్నది కూడా ఒక్క మాట ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు చెప్పాలి. అంటే ఆయన తీర్పుండదు అనుకోండి, వీకెండ్ వచ్చిపోతాడు కాబట్టి, మిగతా టైంలో దొరకదు కాబట్టి ఆ తీర్చలేక మరి ఆయన మాట్లాడలేదేమో నాకు తెలియదు. ఇక అది పక్కన పెడదాం. ఈ సమాజంలో, ఈ తెలంగాణలో మనకు కావాల్సింది ఏంటి? సామాజిక న్యాయం కావాలి, అందరం బాగుండాలి. అది బీసీలు కావచ్చు, బీసీలలో కూడా చాలా పేదవాళ్ళు ఉన్నారు, ఎస్సీల కన్నా పేద పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎస్సీలలో అయితే చెప్పే అవసరం లేదు, దారుణంగా ఉన్నది. ఎస్టీల పరిస్థితి కూడా అట్లనే ఉన్నది, ముస్లింల పరిస్థితి ఇంకా దారుణంగా ఉన్నది. మరి వీళ్ళందరూ బాగుండాలంటే సామాజిక న్యాయ తెలంగాణ కావాలని మేము కోరుకుంటా ఉన్నాం. కానీ ఇదే సిరిసిల్ల మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సామాజిక న్యాయ తెలంగాణకు తూట్లు పొడుస్తూ, నేరెళ్లలో ఇసుక అక్రమ రవాణా చేస్తూ, అక్రమ సంపాదన కోసం దళితులను, బీసీలను 8 మందిని మామూలుగా కొట్టలేదు, మామూలుగా భయం చిత్రహింసలు పెట్టలేదు. నిన్న మొన్న వచ్చి కలిసిపోయింది మా దగ్గరికి పెంట బాలయ్య గారు, హరీష్ గారు, ఇంకా చాలామంది వచ్చి కలిసిపోయారు. వాళ్ళు కనీసం ఇప్పుడు నడవరానటువంటి పరిస్థితులు. ఎందుకోసం చేసినంత దాష్టికం? అధికారం ఉంది అని అంటే ఆ అధికారం ఉంది కాబట్టి పేద సాధువుల మీద నువ్వు ఆ కోపం తీస్తావా? నీ ఇసుక బండికి అడ్డుపడడానికి తీస్తావా? నీ అక్రమ సంపాదనకు అడ్డుపడడానికి తీస్తావా? నీ అనుకున్న మనుషుల్ని కాపాడుకోవడానికి దళితులను, బీసీలను పట్టుకొని కొడతావా? ఇవాళకి కరెక్ట్గా జూలై 2వ తారీఖు వస్తే 9 ఏళ్ళు నిండుతుంది. వాళ్ళకి ఎట్టి న్యాయం కూడా జరగలేదు. మరి పరామర్శించిపోయారు, కేటీఆర్ గారు కూడా వచ్చి పరామర్శించిపోయారు. అయ్యో పోలీసులు కొట్టిరా నాకు తెలియదు అన్నాడు, కానీ ఇంతవరకు న్యాయం జరగలేదు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి వచ్చిపోయాడు, కేటీఆర్ మీకు న్యాయం చేస్తలేడు, నేను చేస్తా అన్నాడు, ఆయన కూడా అట్టే పోయింది. మధ్యలో బండి సంజయ్ వచ్చిపోయాడు,
ఎవరు న్యాయం చేస్తారో నేను చేస్తాను. ఇలా బండి సంజయ్ గారు నేను డిమాండ్ చేస్తా ఉన్నా, కేంద్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ దగ్గర నేరెళ్ళ ఇసుక బాధితుల కేసు పెండింగ్ ఉంది, దాని సంగతి ఏమైందో బండి సంజయ్ గారు చెప్పాలి. మీరు ఈ ప్రాంత ప్రజల ఓట్లు వేసుకొని ఎంపీగా గెలిచిండ్రు, ఇవాళ మంత్రి అయినరు. మంత్రి కాకముందు మామూలు కార్పొరేటర్ ఉన్నప్పుడు వచ్చి దళితుల దగ్గర వాళ్ళ కాళ్ళు పట్టుకొని చేతులు పట్టుకొని, బీసీల దగ్గర కాళ్ళు పట్టుకొని చేతులు పట్టుకొని నాతో కేసు అయిందని చెప్పి కేసు వేయించింది. వాళ్ళేమో కేసు చుట్టూ తిరుగుతురు ఖర్చు పెట్టుకుంటా, మీరేమో రయ్య బుగ్గకారులు తిరుగుతురు. బండి సంజయ్ గారు తక్షణమే మీరు రావాలి, ఎస్సీ ఎస్టీ కేసు ఏదైతే కేంద్రంలో ఉందో దాన్ని వెంటనే పరిష్కరించాలి. ఇక రేవంత్ రెడ్డి గారు వచ్చిపోయింది, ఆయన ఏం చెప్పిండు, ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటా నేను దళితుల్ని నేరేళ్ల బాధితులు అన్నాడు. ఆయన కూడా ఇంతవరకు మాట్లాడలేదు. రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, మీకు ఏమాత్రం